హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, మావోయిస్టు మరో కీలక నేత గణపతి కూడా ఇప్పుడు పోలీసులకు దొరికిపోయాడు, పోలీసుల కస్టడీలోనే ఉన్నాడని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సార్, మరి ఎలా దొరికాడు, దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు ఉన్నాయి? ఒకసారి గణపతి నేపథ్యం, ఆయన బయోగ్రఫీ కూడా ఒకసారి చెప్పండి సార్. మామూలుగా ఇప్పటి వరకు ఏంటంటే గణపతి, తిప్పిరి తిరుపతి, హిడ్మా వీళ్ళు ప్రధానంగా ఉన్నారని చెప్తున్నారు. సో గణపతిని, హిడ్మాని పట్టుకోవాలనేది టార్గెట్ గా పెట్టుకున్నారు. డెడ్ లైన్ నవంబర్ 30కి డెడ్ లైన్, వీళ్ళిద్దరి డెడ్ లైన్ కూడా పెట్టుకున్నారు. సో అయితే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే పోలీసులు కావచ్చు లేదా సెంట్రల్ గవర్నమెంట్ సాధించిన పెద్ద విజయం ఏంటంటే మల్లోజుల వేణుగోపాల్ అండ్ ఆసన్న సరెండర్ అవడం అనేది ఫస్ట్ విజయం. దానివల్ల ఏమైందంటే సెంట్రల్ కమిటీ స్థాయిలో ఎవరెవరు ఉంటారు, వాళ్ళ ఆసుపాసులు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది, ఇవన్నీ వీళ్ళు ఇన్ఫర్మేషను సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్కి, పోలీసులకి ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ వీళ్ళ ప్లాన్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్లాను మేజర్ లీడర్స్ అందరినీ కూడా సరెండర్ చేపిస్తే మావోయిస్టు ఉద్యమంలో ఒక రకమైన నిరుత్సాహం ఏర్పడుతుంది. సరెండర్ అయిపోతే వాళ్ళ మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి గందరగోళం ఏర్పడుతుంది కేడర్లో. ఒకవేళ ఇంకా ఒక స్పిరిట్ వస్తుంది, కసి ఏర్పడుతుంది, మా వాళ్ళని చేస్తారు, మేము ఉద్యమంలోకి పోవాలనే ఫీలింగ్ రావచ్చు. సరెండర్ అయిపోతే వ్యతిరేకత వస్తుంది, రిపల్షన్ అంటారు, రిపల్షన్ వస్తుంది అన్న స్ట్రాటజీ ప్రధానంగా చేశారు. అది కొంతవరకు సక్సెస్ అయింది. దాదాపు 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 700-800 మందికి పైన లేదా 1000 వరకు కూడా సరెండర్స్ జరిగాయి. 700 మంది చనిపోయారు, ఒక 1500 మంది వరకు అరెస్టులు కూడా జరిగాయి. ఓవరాల్గా ఒక 5000 మంది మావోయిస్టులు ఈ దాదాపు 20 నెలల పీరియడ్లో 5000 మంది మావోయిస్టులు బయటకు వచ్చేసారు ఏ కారణమైనా కానీ. ఇక మిగిలిన సెంట్రల్ కమిటీలో కూడా దాదాపు 15 మెంబర్స్ బయటకు వచ్చేసారు. అంటే చనిపోవచ్చు లేదా సరెండర్ అవ్వచ్చు, ఏదేమైనా 15 మెంబర్స్ తగ్గిపోయారు. ఇంకా ఉన్నది 10 మంది కూడా లేదు. అందులో ప్రధానంగా యాక్టివ్గా ఉండేది, వయసు తక్కువలో ఉండేది హిడ్మా ఒక్కడే. ఆ హిడ్మాని కూడా ఈరోజు మార్నింగ్ ఇంకా ఉండేది తిప్పిరి తిరుపతి. ఇప్పుడు సిసి సెంట్రల్ కమిటీ సెక్రటరీ అంటున్నారు, తిప్పిరి తిరుపతి మాత్రం ఉన్నాడు. ఆయనకు కూడా 60 దాటిపోయినాయి. ఇక సింబాలిక్ గా ఉండేది గణపతి. అంటే ఇక్కడ రెండు ఉంటాయి, ఫిజికల్ గా చంపడం, సింబాలిక్ గా కూడా చంపడం. సింబాలిక్ గా గణపతిని కూడా చంపేస్తే వరల్డ్ వైడ్ గణపతి పేరు పాపులర్ కాబట్టి మావోయిస్టులుగా, సింబాలిక్ గా కూడా ఆప్టిక్స్ అంటారు దీన్ని, ఆప్టికల్ దీంట్లో కూడా ఒక ఇంపార్టెంట్ గా గణపతిని చంపగలిగితే లేదా గణపతిని సరెండర్ చేయించగలిగితే పెద్ద సక్సెస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఫీల్ అవుతుంది. నిజానికి హిడ్మాన్ కూడా సరెండర్ చేయించాలనే ప్లానే వేశారు, కానీ అది జరగలేదు. చివరికి వాళ్ళ అమ్మ దగ్గరికి డిప్యూటీ సీఎం కూడా విజయ్ శర్మ కూడా వెళ్ళాడు, పూంజీ మడ్వీ దగ్గరికి. ఆమె కూడా అప్పీల్ చేసింది కానీ జరగలేదు. చివరికి సక్సెస్ఫుల్గా డెడ్ ఎండ్ లోపలే అతన్ని, హిడ్మాని వాళ్ళ భార్యని ఈరోజు ఎన్కౌంటర్. ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది ఇందాక ఒక 1 అవర్ నుంచి. అదేంటంటే గణపతి కూడా ఆల్రెడీ వీళ్ళ కంట్రోల్లోనే ఉన్నాడు, వీళ్ళ దీంట్లోనే ఉన్నాడు. గణపతిని సరెండర్ అనౌన్స్ చేద్దామా లేకపోతే ఆలోచనలో డిస్కషన్ జరుగుతున్నాయనేది అంటున్నారు. ఎందుకంటే గణపతిని కానీ సరెండర్ గణపతి లొంగిపోయాడు అనే వార్త వండర్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. చంపడం కంటే కూడా, ఎందుకంటే అతను చంపితే సింపతి వస్తుంది. దాదాపు అతనికి ఇప్పుడు 76 ఏళ్ళు కాబట్టి 76 ఏళ్ళ వ్యక్తి అనేది కాకుండా సరెండర్ చేయిస్తే గణపతి కూడా సరెండర్ అయిపోతే మొత్తం ఉద్యమాన్ని మూసేస్తున్నట్టు, క్లోజ్ చేస్తున్నట్టు అనేది వచ్చేస్తుంది అనేది వాళ్ళ ప్లాన్. ఎందుకంటే ఆసన్న, మల్లోజుల వేణుగోపాల్ సరెండర్ అవ్వడం, మొత్తం ఆయుధాలని తీసుకొచ్చి స్వాధీనం చేయడంతో ఒక గందరగోళం అయితే ఏర్పడింది. పార్టీలు కావచ్చు, పార్టీ చుట్టూ ఉండే సింపథైజర్ నెట్వర్క్లో కావచ్చు, గందరగోళం ఏర్పడి ఎక్కువ మంది మెజార్టీ సభ్యులు కావచ్చు, మెజార్టీ సింపథైజర్స్ కావచ్చు, ఆయుధాలు సరెండర్ చేసేసి మావోయిస్టు మూమెంట్ని తాత్కాలికంగా ఆపేస్తేనే మంచిది, లేకపోతే వీళ్ళు ఎవరు కూడా బతకరు అనే ఒక ఆందోళనతో కూడా చాలామంది అలాగే మాట్లాడారు. ఈ సిచ్యువేషనే కావాలి సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళ మీద, అంటే ఆపరేషన్ కగారు తప్పనో, మావోయిస్టులను ఇలా కరెక్ట్ కాదనో, చివరికి గాయపడిన వాళ్ళు కూడా విమర్శలు అటువైపు వెళ్లకుండా
మావోయిస్ట్ మూవ్మెంట్ చుట్టూ డిస్కషన్ పెట్టి మావోయిస్టులు మొత్తం సరెండర్ అయిపోయి మావోయిస్ట్ ఉద్యమాన్ని క్లోజ్ చేయడమే మంచిది అన్న ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేయడానికి కోసం సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ చేసింది. సక్సెస్ కూడా అయింది సెంట్రల్ గవర్నమెంట్ ఆ విషయంలో. అయితే ఇప్పుడు ఇప్పటి వరకు వాళ్ళు మొత్తం సక్సెస్ వెంట సక్సెస్ చూస్తూ వస్తున్నారు. ఇంకా వాళ్ళ టార్గెట్ ఇప్పుడు గణపతిని కూడా పట్టుకున్నారనే ఒక వార్త వస్తుంది. రేపో మాపో గణపతిని కూడా సరెండర్ చేయించి గణపతి చేతని చెప్పించి ఈ ఉద్యమం ఆపేద్దాం అన్నట్టుగా చెప్పిస్తే మొత్తం మనకి ఇంకా సక్సెస్ అయిపోయినట్టుగా మావోయిస్ట్ పార్టీని కంప్లీట్గా తొదముట్టించేయచ్చు. ఇంకెవరు కేడరే ఉంటారు కాబట్టి వాళ్ళంతా కూడా వచ్చేస్తారు, సరెండర్ అయిపోతారు అనేది ప్లాన్గా కనబడుతుంది. అయితే గణపతి ఎక్కడున్నాడు ఏంటి అనేది గత కొంతకాలంగా ఇది ఉంది. ముందుగా బయోగ్రఫీ చెప్పుకొని మళ్ళీ మనం చివరికి వద్దాం. బయోగ్రఫీ అంటే మనం డీటెయిల్గా నేను చాలాసార్లు గణపతి బయోగ్రఫీ మన ఛానల్లో చెప్పున్నాను. సో బ్రీఫ్గా చెప్తాను. గణపతి వచ్చి జూన్ 16, 1949లో పుట్టాడు. కరీంనగర్ జిల్లా బీర్పూర్ ఆయన నేటివ్ ప్లేసు. బ్రాహ్మిన్ ఈయన కులము. వీళ్ళ నాన్న కూడా ఒక చిన్న ధనిక రైత లేకపోతే చిన్న భూస్వామి అని చెప్పచ్చు. సో ఈయన బీఈడి వరకు చదువుకొని టీచర్గా పనిచేశాడు. ఆ టైంలో కొండపల్లి సీతారామయ్య వాళ్ళ కొడుకు చందు అక్కడ మన వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివేవాడు, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో. ఈయన అక్కడ ఒక దాని ఏమంటారు ఒక క్యాంటీన్ లాంటిది ఓపెన్ చేసి అక్కడ ఉన్న యూత్ని అట్రాక్ట్ చేసి వాళ్ళకి మెల్లమెల్లగా రాజకీయాలు చెప్పి అలాగా రిక్రూట్మెంట్ అనేది కొండపల్లి సీతారామయ్య పెంచాడు. సో ఆ క్రమంలో గణపతి కూడా వాళ్ళకి పరిచయం అయ్యాడు. గణపతి అసలు పేరు ముప్పాల లక్ష్మణరావు కూడా వాళ్ళకి పరిచయం అయ్యాడు. ఆయన్ని కూడా వీళ్ళు చేశారు. అదే టైంలో నల్ల ఆదిరెడ్డి అని ఆయన ఇంతకుముందు ఎన్కౌంటర్లో చనిపోయాడు. సో ఆయన కూడా ఈయనకి ఒక రకమైన గురువా లేకపోతే సహాధ్యాయ అనొచ్చు. అలాగా ఇద్దరు ట్రావెల్ అయ్యి గణపతి 1977లో అండర్ గ్రౌండ్కి వచ్చేసాడు. ఇంకా అక్కడి నుంచి ఆయన అంచెలంచెలకు వెతుకుతూ వచ్చాడు. ముందుగా స్టేట్ సెక్రటరీ అయ్యాడు తెలంగాణ స్టేట్, తర్వాత సెంట్రల్ కమిటీలోకి వెళ్ళాడు. ఈ లోపల 2004లో రాజశేఖర రెడ్డి పీరియడ్లో చర్చలు జరిగినప్పుడు కూడా గణపతిని మొత్తం గైడ్ చేసి ఏమేమి మాట్లాడాలి ఏంటనేది అందరినీ గైడ్ చేశాడని చెప్తున్నారు. సో అప్పుడు ఆ తర్వాత చర్చల తర్వాత 3 పార్టీలు ప్రధానంగా యునైట్ అయినాయి. ఎంసీసీ బీహారు ఛత్తీస్గఢ్ ఆ ఏరియాలో పనిచేసే ఎంసీసీ అంటారు, మావోయిస్ట్ కమ్యూనిటీ సెంటర్. రెండోది పియు అంటారు, పార్టీ యూనిటీ. బెంగాల్లోను బీహార్లోను అది కూడా ఉంది. ఈ 3 పీపుల్స్ వార్, ఈ 3 కలిసి మెర్జ్ అయిపోయినాయి. మెర్జ్ అయిన వాటికి పేరేం పెట్టారంటే సిపిఐ మావోయిస్ట్ అని పెట్టుకున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ అని పెట్టుకున్నారు. అప్పటి నుంచి వీళ్ళందరినీ మావోయిస్టులు అనేవాళ్ళు. అంతకుముందు వీళ్ళని పీపుల్స్ వార్ అనేవాళ్ళు, లేకపోతే నక్సలైట్లు అని పిలిచేవాళ్ళు. అక్కడేమో ఎంసీసీ ఉండేది. అలాగా మావోయిస్ట్ పార్టీ అనేది ఈ 3 పార్టీల మెర్జ్ అవడంతో ఏర్పడింది. దానికి గణపతినే పెట్టారు. సో గణపతి 2014 నుంచి 2018 వరకు దాదాపు 15 years పాటు గణపతి సెంట్రల్ కమిటీ సెక్రటరీగా ఉండి మొత్తం ఉద్యమాన్ని అభివృద్ధి చేశాడు, ఎక్స్టెండ్ చేశాడు. ఒక దశలో 11 ఏళ్లకు ముందు అయితే 125 జిల్లాలకి మావోయిస్ట్ పార్టీ విస్తరించడం వెనక గణపతి వ్యూహం కావచ్చు, గణపతి ఆర్గనైజేషనల్ క్యాపబిలిటీస్ కావచ్చు పనిచేశాయి. సో అలాగా గణపతి అయినాక 2014కి వచ్చేసరికి 2018కి వచ్చేసరికి ఆయనకి ఆరోగ్యం అనేది క్షీణించడం, ఏజ్ రావడం, అడవుల్లో యాక్టివ్గా తిరగలేకపోవడం, దీంతో తను విరమించుకొని ఆయన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుని అక్కడ సెంట్రల్ కమిటీ సెక్రటరీని చేశారు. దాని తర్వాత ఈయన ఆచూకీ అప్పుడప్పుడు దొరికిపోయాడని, చనిపోయాడని రకరకాల పుకార్లు వచ్చాయి. దాని తర్వాత కొన్నిసార్లు ఇతను నేపాల్ వెళ్ళిపోయాడని, లేకపోతే ఫిలిప్పైన్స్లో ఉన్నాడని. ఎందుకంటే ఫిలిప్పైన్ కమ్యూనిస్ట్ పార్టీతో కూడా ఇక్కడ మావోయిస్టులకి సంబంధాలు ఉన్నాయి. అట్లా వాళ్ళు షెల్టర్ ఇచ్చారని, ఎందుకంటే ఇక్కడ ఉంటే చంపేస్తే ఈయన చనిపోతే ఉద్యమానికి ఒక సింబాలిక్ లాస్ అనేది కలుగుతుంది కాబట్టి అక్కడ పెట్టారని అంటున్నారు. ఇటీవల కాలంలో అమెరికాలో ఉండడనే వార్తలు కూడా వచ్చాయి. ఏదేమైనా ఇప్పుడు వస్తున్న వార్త అయితే కొంత డేంజరస్గానే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని వీళ్ళు పట్టుకున్న క్రమంలో గణపతిని కూడా గత కొన్నేళ్ల నుంచి టార్గెట్ చేస్తున్నారు. గణపతి ఫోటో కూడా వీళ్ళ దగ్గర లేదు, లేటెస్ట్ లేదు. 2005లో వచ్చిన క్లీన్ సేవ్డ్ గ్లాసెస్ పెట్టుకున్న
ఫోటో తప్ప ఆ తర్వాత ఫోటో గణపతిది ఫోటో కూడా సంపాదించలేకపోయిన పరిస్థితి ఉంది. అంటే గణపతి అట్మోస్ట్ సీరియస్ ఒక రకమైన సీక్రెసీతో ఉండగలుగుతున్నాడు. ఇన్నేళ్ళు ఉండడం అనేది షాకింగ్ అంటున్నారు. జనరల్గా ఆయన చాలా మామూలుగా మావోయిస్టుల ఆయన చూస్తే ఎవరు మావోయిస్ట్ అనుకోరు, అంత మృదువుగా ఉంటాడు, మితభాషి, తక్కువ మాట్లాడతాడు. ఎక్కువగా ఆయనకి రేడియో వినడం, పుస్తకాలు చదవడం, ఎక్కువగా వ్యూహాల గురించి ఆలోచించడం అనేది ప్రధానంగా ఆయన లక్షణాలని చెప్తారు. సో ఇప్పుడు 76 ఏళ్ళ వయసులో ఆయన కానీ సరెండర్ అయిపోతే మాత్రం మావోయిస్ట్ పార్టీకి సింబాలిక్గా అది పెద్ద నష్టంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడైతే కన్ఫామ్ అయితే కాలేదు, కానీ ఆయన ఆల్రెడీ పోలీసుల అధీనంలో ఉన్నాడు, వాళ్ళ కంట్రోల్లో ఉన్నాడు అనేది చెప్తున్నారు. ఎంతవరకు నిజం అనేది మనకి రేపెల్లుండిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.